ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం వెళ్ళక ముందుగా లోకములో ఒక సామెత, ఒక సూక్తి ఉంది. ఏమిటంటే, లోకములో ఉన్న ఒక మాట, నీవు ఎవరితో స్నేహం చేస్తావో ఆ స్నేహితులను పేరు చెప్తే నువ్వు ఎలాంటోడువో అర్థమైపోద్దని ఒక మాట ఉంది. అంటే నీవెవరితో స్నేహం చేస్తావో నీవు అలాంటి వాడివే, నీవు అలాంటి వారే. అంటే మనం ఎవరితో స్నేహం చేస్తే మనము కూడా అలాంటి వారమే అని తెలుసుకోవటానికి ఆ సూక్తి, ఒక సామెత లోకంలో ఉంది. మనం ఎవరితో స్నేహం చేస్తుంటే మనమే వాళ్ళు అన్నట్టు ఉంటాం. ఇందులో సందేహం లేదు. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎవరో నేను చెప్తా అన్నాడు ఒక పెద్ద మనిషి. మన స్నేహం ఎవరితో ఉంటే వాళ్ళే మనం అనుకుంటారు కదా. ఇది జనరల్గా లోకములో ఉన్న సామెత, అది వాస్తవం కూడా. ఎవరికి ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతోనే ఉంటారు కదా. అనుకోకుండానే జరిగిపోద్ది. ఆ మాటలైనా, చూపులైనా, నడకైనా, ఆ ప్రవర్తనైనా మనం ఎలాంటి వాళ్ళమో అలాంటి వాళ్ళ దగ్గరికే మనం నడిపిస్తే మన కాళ్ళు అలాంటి వాళ్ళతోనే గడుపుతాం ఎక్కువ సమయం. అలాంటి వాళ్ళతోనే మనకు తెలియకుండానే మన జీవితం వృధా అయిపోతుంది. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరియ అంటే కన్యమరి, యేసు ప్రభుని కన్న తల్లి మరియ, ఆమె స్నేహం గురించి ఆమెను అడుగుదాం. ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే, తనకంటే ఎంతో పెద్దదైన ఎలిజబెత్ అనేటువంటి ఒక యాజకుని భార్య దగ్గరికి వెళ్ళింది. మరియ యవనస్తురాలకి యవనస్తులైనటువంటి వాళ్ళే తోడుంటారుగా, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలిగా. ఎంతోమంది తన తోటి వాళ్ళు ఉంటారుగా. లేకపోని ఇంక ఇతరులైనటువంటి వాళ్ళు ఎంతోమంది, వాళ్ళ బంధువులు, స్నేహితులు, ఇంక ఇతర ఎవరైనా ఉండొచ్చుగా, వాళ్ళతో వెళ్ళాలి. ఆమె తన స్నేహం తాను ఎవరో రుజువు చేస్తుంది. ఒక యాజకుని భార్య ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఆమెకు వందనం చెప్పగానే, ఆ వందనం వచ్చిన విన్న ఆ ఎలిజబెత్ అమ్మగారు అంటున్నారు, అమ్మా, నీవు వందనం చేయగానే నా గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడు. అనగా ఎలిజబెత్ అమ్మగారు అప్పటికే బాప్తిస్మిచ్చే యోహాను అనేటువంటి ఆయన్ని గర్భం దాల్చింది. బాప్తిస్మిచ్చే యోహానికిను యేసుక్రీస్తు ప్రభువారికి 6 నెలలు గ్యాప్. ఆ సమయంలో ఈమె వెళ్ళి వందనం చేసినప్పుడు ఆ ఎలిజబెత్ అమ్మగారి తల్లి గారు, నీ వందనం నా గర్భములో ఉన్న శిశువులు గంతులు వేయించింది. అవును. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, నీ స్నేహం ఎవరితో నీ స్నేహం భక్తి పరులైన వాళ్ళతోనేనా, ప్రార్థనా పరులైన వాళ్ళతోనేనా, దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వారితోనా, దేవుని మీద విశ్వాసం ఉన్న వాళ్ళతోనా, లేక అన్యులతోనా, అపరాధములతో ఉన్న వాళ్ళతోనా, లోక సంబంధులతోనా, అంధకార సంబంధమైన దురాత్మలను పాలవుతున్నటువంటి వాళ్ళతోనా నీ స్నేహం? ఎవరితో కూర్చుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో సమయం గడుపుతున్నావు, నీవు కూడా అలాంటి వాడివే, అలాంటి అమ్మవే అని తెలుసుకో. నువ్వెవరితో స్నేహం చేస్తావో దాన్ని బట్టి అర్థమైపోద్ది. లోకానికి అర్థమైపోద్ది, దేవుడు చూస్తాడు. తర్వాత నీ అంతరంగం కూడా నీకు చెప్తుంది. గ్రహించలేకపోతారు మనుషులు. అయ్యో, నేను ఎంతసేపు భక్తిహీనులతో కూర్చున్నాను, భక్తిహీనులతో మాట్లాడుచున్నాను. వాళ్ళ బంధువులు అవని, వాళ్ళు ఎంత
నీకు దగ్గర వాళ్ళవని. వాళ్ళు భక్తి లేని వాళ్ళు, దేవుడు లేని వాళ్ళు, ప్రార్థన లేని వాళ్ళు, వాక్యం మాట్లాడరు. వాళ్ళతో నేను ఎంతసేపు మాట్లాడినా దేవుని గురించిన సంగతులు అసలు మాట్లాడరు. దైవ భయం అనేది తెలియదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళని మనం ఏమనొద్దు. కానీ వాళ్ళకి వేరుగా మనం మన సమయాన్ని ఎవరితో గడుపుతున్నామో ప్రశ్నించుకోవాలి. మరియా తన యొక్క స్నేహం, తన యొక్క సహవాసం, ఫెలోషిప్, ఫ్రెండ్షిప్ ఒక దైవజనురాలుతో, దైవికమంగా ఉన్న ఒక పెద్దాముతో ఆమె ఆ గర్భం దాల్చిన సమయంలో కూడా చిన్న వయసు అయిన ఒక ఆత్మీయురాలతో స్నేహం పెట్టుకుంది, ధన్యురాలైంది కదా. ఈ రోజుల్లో ఎంతోమంది చెడు స్నేహాలకు గురైపోయి అనేక మంది నశించిపోతున్నారు. లోక స్నేహం ఎలా ఉంటుందంటే దేవుని దృష్టికి వైరం, పగ. లోకస్తులతో ఎవరైనా స్నేహం చేసామా దేవుని దృష్టికి పగస్తులమైపోతాం. యాకోబు పత్రిక 4:4 ఈ మాట మనం చూస్తాం. కనుక బైబిల్ ఏం చెబుతుందంటే నీతికి దుర్నీతికి ఏం సాంగత్యం, చీకటికి వెలుగుకు పొత్తు ఏంటి అసలు అని ప్రశ్నిస్తుంది బైబిల్ మనల్ని. భక్తి పరులైన విశ్వాసులకి, భక్తి లేనటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెట్టి అందరినీ ప్రేమిద్దాం, అందరికీ వందనం చెబుదాం, అందరి కోసం ప్రార్థన చేద్దాం, అందరితోనూ సమాధానం పొందాం. కానీ స్నేహం, సహవాసం, ఫెలోషిప్ ఎవరితో? దేవుని బిడ్డలతోని. బైబిల్లో ఒక మాట మనం చదువుకుందాం. అక్కడ ఏముంటుందంటే 1 కొరింథీ పత్రిక 15:33 ఏముందంటే, మోసపోమాకండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుడు. దుష్ట సాంగత్యం అంటే సాతాను సంబంధమైన సహవాసాలు, సాతానును అనుసరించే వారితో మనం వాళ్ళతో గడుపు. మనకు తెలియదు, మనుషులే కదా మాట్లాడుతున్నాం కదా అనుకుంటాం. కానీ వాళ్ళతో గడిపే సమయంలో మనం ప్రార్థన చేసుకునే సమయాన్ని పోగొట్టుకుంటున్నాం, మందిరానికి వెళ్ళే సమయం పోగొట్టుకుంటున్నాం, దేవుని సన్నిధిలో కాసేపు వాక్యం చదువుకుందామంటే పోగొట్టుకుంటున్నాం. దుష్ట సంగతి. అందుకని మోసపోమకండి. తెలియదు మోసపోతున్నామని. ఇప్పుడు మనకు తెలియదు కనుక మోసపోవద్దని ఎందుకు చెప్తున్నారంటే, ఎక్కడైనా మోసపోవద్దు అంటే మోసపోతున్నామని తెలియదు మనకు ఆ సమయంలో. రైల్లో ప్రయాణాలు చేసినా, బస్సులో ప్రయాణం చేసినా, ఎక్కడైనా మోసపోకుడి జాగ్రత్త, మోసగాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డులు పెడతారు. అంటే అర్థం ఏంటి? మనకు తెలీదు ఎవరు దొంగలో, ఎవరు మోసం చేస్తారో మనకు తెలియదు. అలాగే మనం లోకములో ఉన్న మనుషుల్లో బంధువులవని, స్నేహితులవని, వాళ్ళు ఎవరన్నామని, ఎవరి ద్వారా అపవాది మనం మోసం చేస్తుందో మనకు తెలియదు. ఒకవేళ మనుషులు మంచివాళ్ళు, వాళ్ళకి తెలియదు వాళ్ళు అసలే దుష్టత్వంలో ఉన్నారు, వాళ్ళు సాతాను సంబంధమైన మార్గంలో ఉన్నారు. అందుకని కీర్తనకారుడు అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడమాక. దుష్టులు అంటే సాతాను సంబంధులు. అంటే సాతాను సంబంధులు అంటే ఎవరు? దేవుని యందు లేనివాడు, ప్రార్థన లేనివాడు, భక్తి లేనివాడు, భయం లేనివాడు, దేవుని వాక్యమును అనుసరించిన వాడు. వీళ్ళు దుష్టుని ఆధీనంలో ఉన్నారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు నశించిపోతున్నారు. నశించుచున్న వాళ్ళను మనం రక్షించడానికి ప్రయత్నించాలి తప్ప, మనం వెళ్ళి వాళ్ళతో సహవాసం చేస్తూ వాళ్ళతో టైం అంతా వృధా చేసుకుంటే, వాళ్ళతో విందు భోజనాలు, వాళ్ళతో చిట్టపట్టలేసుకునే ప్రయాణాలు, వాళ్ళతో జీవనం, వాళ్ళతో గడపటం, ఇది దేవుని విరుద్ధమైనటువంటి సహవాసం. అందుకే నీవు స్నేహం ఎవరితో? మరియా ఒక దైవజనురాలతో, ఒక ఆత్మీయురాలతో, ఒక భక్తి కలిగిన, భయము కలిగిన, ప్రార్థనాపరులైనటువంటి ఒక దైవికమైనటువంటి ఒక తల్లిగారితో స్నేహం చేస్తుంది. నీ ఫ్రెండ్షిప్ ఏంటి? క్రిస్మస్ జరిపించుకుంటాం. క్రిస్మస్కి ఏం చేస్తాం? మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తాం. వాళ్ళు ఎవరన్నామని, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియదు. వాళ్ళ పాపిష్టోళ్ళు, లేకపోతే
దుర్మార్గులు, దుష్టులు, అపరాధులు, దైవ భయం ఉందో లేదో ఏమి అదేమంటే ఫ్రెండ్స్. బైబిల్ చెప్తుంది నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు. క్రిస్మస్ అనేటువంటి పవిత్రమైన ఈ పండగను ఆధారం చేసుకుని ఈ పవిత్రమైనటువంటి ఈ సంతోషకరమైన ఈ ఎంతో విలువైనటువంటి క్రిస్మస్ని నువ్వు ఎవరితో చేసుకుంటున్నావు? ఆత్మ సంబంధులతోనా? అందరిని ప్రేమిస్తాం. అందరూ మందిరానికి వచ్చారా, లేక మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే ఎవరైనా వచ్చారా? యేసుప్రభు ప్రార్థన పెట్టుకున్నారు, మనం కూడా వెళ్ళి వాక్యం విందాం, మనం కూడా వెళ్ళి ప్రార్థన విందాం, మనం కూడా ప్రార్థన చేసుకుందాం యేసుప్రభు అని ఎవరైనా భక్తితో వచ్చారా? అలాంటి వాళ్ళు మనం తోసేదు. వాళ్ళు ఎవరైనా అని యేసుప్రభు చెప్పారు కదా, నా యుద్ధకు వచ్చు అని నేను ఎంత మాత్రం తోసేను అన్నాడు. ఇప్పుడు జక్కయ్య అనేటువంటి ఆయన పాపి, లోకమంతా తెలుసు అందరికీ. కానీ యేసయ్య తోసేలా. ఎందుకు తోసేలా? అతడు రక్షించబడటానికి ఇష్టపడుతున్నాడు. తన ఇంట్లో ఉన్న అన్యాయాన్ని వదిలిపెట్టేటకి ఇష్టపడి యేసుప్రభు వారిని వెంబడబడ్డాడు, యేసుప్రభుని చేర్చుకున్నాడు. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు చేయగలం ఈ పని? మన స్నేహం దేవునితో ఉండాలి. మొదటగా ఆయనతో సహవాసం, దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం ఉంటుంది. నీ ఇంట్లో నీ చేతుల్లో పైసలు లేకపోయినా, నీ దేహంలో ఒకవేళ ఆరోగ్యం క్షీణించినా, చుట్టుపక్కల ఎన్ని సమస్యలున్నా దేవునితో నీకు సహవాసం ఉన్నట్లయితే అవన్నీ కూడా దేవుడు రూపుమాపి తొలగించి నీకు నిజమైన సమాధానం ఇస్తాడు. సంతోషం ఉంటావు. ఒక లోకములో భయంకరమైన కోటీశ్వరుడు కూడా లేనటువంటి ఆనంద సంతోషాలు దేవుడు నీ హృదయంలో పుట్టిస్తాడు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, నాకు ఆనంద సంతోషములు కలుగుజేయి దేవుని యొద్దకు నేను చేరతాను. ఎక్కడికి వెళ్ళినా విచారమే కదండి. ఎవరైనా చుట్టము దగ్గరికి వెళ్తావు, బంధువుల దగ్గరికి వెళ్తావు, స్నేహితులు వెళ్ళిన కూసేపు ఏదో టీ ఇస్తారు, ఛాయ్ ఇస్తారు, అంతా తర్వాత మాట్లాడుకున్న తర్వాత ముగింపులు ఏముంటుంది? అయ్యో అవునా, నీరసం, విచారమే కదా చివరికి మిగిలేది. అది ఆలోచించడం. కానీ నువ్వు దేవునితో సావాసం చేస్తే అలా కాదు. నువ్వు వచ్చేటప్పుడు నీరసం వస్తావు, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళవు. సమాధానంతో వెళ్తావు, సంతోషంతో వెళ్తావు, ఆనందంతో వెళ్తావు. జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఎదుక్కుంటా ఎక్కడెక్కడ అనుకుంటా వచ్చారు, కానీ వెళ్ళేటప్పుడు మహానందం. గొర్రెల కాపులు వచ్చేటప్పుడు ఎదుక్కుంటూ వచ్చారు, కానీ వెళ్ళేటప్పుడు ఎంతో సంతోషంతో దేవుని స్తుతించుకుంటూ వెళ్ళారు. కనుక యేసు ప్రభుతో సావాసం అంటే ఎలాగండి అంటారా? బైబిల్ చెప్పినట్టు మందిరానికి రా. పరిశుద్ధ బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరూ బాగా వినండి, సహవాసమందు ఎడతెగకుండా అన్నాడు బైబిల్. ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకున్నారు మన పిల్లలు. కనీసం నిర్ణయించబడినటువంటి మన మందిర ప్రార్థన సమయాల్లో నన్ను పాలు పొందారు ఖచ్చితంగా. అప్పుడు నీవు దేవునితో సావాసం కలిగి ఉంటావు. నా యందు మీ యందున మాటలుంటే మీకేమిష్టం అడగండి అంటాడు యేసు ప్రభు. నేను ద్రాక్షవల్లిని, తీగల మీరు నాతో అంటుకట్టి ఉంటుంది, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయగలరు? మీరు చింతించి మీరు చింతలతో నిండిపోయి, విచారాలతో నిండిపోయి మీ చింతను తొలగించగలరా? మీ విచారం కొట్టేయగలరా? ఎవరన్నా? ఎవరు చేయలేరు. అందుకని దేవుని బిడ్డలరా, నీ స్నేహం ఎవరితో? దేవునితోనే. దేవునితో అయితే దేవుని మందిరానికి వస్తావు, బైబిల్ చదువుతావు, బైబిల్ చెప్పినట్టు వింటావు, బైబిల్లో నుండి చెప్పే ప్రతి మాట, దైవజనుడి ద్వారా పలికే ప్రతి మాట, ఉపదేశం, ప్రసంగం వింటావు, విన్నదాన్ని గ్రహిస్తే దాన్ని గైకొంటావు, అనుసరిస్తావు. ఇది దేవునితో నీకున్న ఫ్రెండ్షిప్. కనుక బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనము సామెతల గ్రంథంలో 13:20 ఏముంటుందంటే, సామెతల గ్రంథం 13:20 జ్ఞానులు సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు, మూర్ఖులు సహవాసం చేయవాడు చెడిపోవును. మూర్ఖులు అంటే ఎవరు?
దేవుడు అంటే అరగరు, వాక్యం అంటే తెలీదు, ప్రార్థన అంటే అర్థం కాదు, యేసయ్య అంటే ఎందుకు నమ్ముకోవాలో అని తెలియదు. వాళ్ళకి తెలియదు. అందుకనే అలాంటి వారికి వేరుగా ఉండి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళని కూడా మన దారిలో నడిపించాలి. మనమే సహవాసం లేకుండా, ప్రార్థన లేకుండా, దేవునితో ఫ్రెండ్షిప్ లేకుంటే ఎవరు వస్తారు? నేను చూసి ఎవరు వస్తారు ప్రభు దగ్గరికి? నీవే ఉంటుంది దేవుడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, నీవెవరో తెలియాలంటే నీ స్నేహం ఎవరితో అయితే ఉంటుందో నీవు అలాంటి వాళ్ళవే. భక్తిహీనుడువా, దేవునికి దూరస్తుడువా, దేవునికి విరోధమైనటువంటి స్నేహం చేస్తున్నావా, దేవుని శత్రువు అవుతావు. జాగ్రత్త. నువ్వు బాప్తిసాలు పొందినా, పరిశుద్ధాత్మ పొంది, అభిషేకం పొంది, భాషలు మాట్లాడినా, నువ్వు ఎలాంటి సమర్పణ ఇంతకుముందు చేసుకున్నా, ఇంకా నువ్వు ఎన్ని కానుకలు నువ్వు ఇచ్చినా, దేవునితో సహవాసం, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ నీకు ఉండాలి. అప్పుడు ఆయన నీకు స్నేహితుడై, అబ్రహాముకు స్నేహితుడైనట్టు, మోషేకు స్నేహితుడైనట్టు, అలాగే యేసు ప్రభువు తన శిష్యులతో అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని నేను శిష్యులని పిలవక స్నేహితులుగా పిలుస్తా. ఎందుకంటే మీరు నా కొరకు అన్ని విడిచిపెట్టేసి వచ్చి నా ఆజ్ఞలను గైకొంటున్నారు కనుక, నా మాటలు వింటున్నారు కనుక, నేను చెప్పినట్టు చేస్తున్నారు కనుక మీరు ఇక్కడ నుండి నా స్నేహితులు. అలాగే ఈ సందేశం విన్న బిడ్డ, నువ్వు దేవుని స్నేహంగా ఉండు, దేవునితో స్నేహం చెయ్యి. ఆ దేవునితో స్నేహం చేస్తే ఆ దేవుడే నిన్ను ఎంత దీవిస్తాడు నీకు చెప్పక్కర్లేదు. అబ్రహామును దేవుడు ఎంత ఆశ్రయించాడు, మోషేని ఎంత గొప్పగా హెచ్చించాడు. ఇంకా తన శిష్యులను దేవుడు భూమిని తలకిందులు చేసేవాడుగా దేవుడు వాళ్ళని ఆశ్రయించదుగా. మిమ్మల్ని దేవుడు అలా చేస్తాడు. మీ ఇంటిని ప్రత్యేకంగా దేవుడు ఆశ్రయిస్తాడు, ఒక ప్రత్యేకమైన వారిగా మిమ్మల్ని ఉంచుతాడు. అందుకనే నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు ప్రశ్నించుకోండి. గర్విష్ఠులతోనైనాను, త్రోవ విడిచి అబద్ధాలు తట్టు తిరిగే వారితోనైనాను వాళ్ళని లక్ష్య పెట్టమాకండి. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడని 40వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తాం. కనుక గర్విష్ఠులు ఉంటారు కొందరు, వాళ్ళు బాప్తిసం పొందే ఉంటారు, దేవుడు అంటే తెలుసు అంటారు, బైబిళ్ళు కూడా చాలా ఉన్నాయి అంటారు మా ఇంట్లో. కానీ గర్విష్ఠులు ప్రార్థన లోబడరు, గర్వంతో ఉంటారు. ఇదొక సైతాను గర్వం, ఇదొక అపవిత్రమైన గర్వం, దుష్టుని గర్వం అది. కనుక అలాంటి వాళ్ళని, అయ్యా వాళ్ళు నడవట్లేదు కదయ్యా, వీళ్ళు నడవట్లేదు కదయ్యా, వాళ్ళు చర్చి రావట్లేదు కదయ్యా, వాళ్ళు ఒకప్పుడు అలా ఉండేవాళ్ళయ్యా, ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏంటి ఇట్ట ఉన్నారు. ఎవరిని చూస్తున్నావు? ఎవరిని చూసి చెడిపోతున్నావు? అందుకని అలాంటి వాళ్ళు ఉంటారని బైబిల్ ముందే మనకు చెప్తుంది. అలాంటి వాళ్ళని లక్ష్య పెట్టమాక. భక్తి మార్గం తొలగిన వారి క్రియలు నీకు అంటనివ్వమాక. అసలు మనం ఎవరి కోసం బాప్తిసం పొందాం? ఎవరి కోసం చర్చికి వెళ్తున్నాం? ఎవరి కోసం యేసుప్రభు నమ్ముకున్నాం? ఎవరో మన చుట్టూరు 10 మంది ఉంటారు, 1,00,000 మంది ఉంటారు, వాళ్ళు వీళ్ళని చూసి మన యేసుప్రభు నమ్ముకున్నామా? వాళ్ళని చూసా, మనుషులను చూసా, లేకపోతే ఎవరో క్రైస్తవులు విశ్వాసం ఏమన్నా వాళ్ళని కాదు కదా. మనకు మనమే, నేను యేసుప్రభు నమ్ముకోవాలి, నాకు యేసయ్య కావాలి, ఆయనే దేవుడు, ఆయనతోనే నా బ్రతుకు, ఆయనే నా దేవుడు, ఆయనే నా సర్వం అనుకునే కదా యేసుప్రభు నమ్ముకున్నాం. ఇక మన సావాసం మరి ఆయనతోనే ఉండాలి. ఇక మధ్యలో ఈ ఎవరెవరో ఉంటారు, మనుషులు చూడకూడదు. అందుకే బైబిల్ చెప్పేది మాట ఏంటండి, విశ్వాసమునకు కర్త, మన విశ్వాసానికి కర్త, కొనసాగించేవాడు యేసు వైపు చూడు, యేసయ్యతో ఉండు, యేసు ప్రభువుని మాదిరిగా తీసుకో. ఎవరైనా సరే యేసు ప్రభుని మాదిరిగా తీసుకోండి. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరిని మాదిరిగా తీసుకోమాకండి. ఎవరైతే బైబిల్ని అనుసరిస్తారో, వాక్యమును అనుసరిస్తారో, యేసును అనుసరిస్తారో, ముఖ్యంగా ఆ యేసయ్యని అనుసరించే వారితోనే మనం గడపాలి. అలాంటి వారే మన స్నేహితులు, అలాంటి వాళ్ళే మన బంధువులు, అలాంటి వాళ్ళే మన తల్లులు లాంటి వాళ్ళు, తండ్రులు లాంటి వాళ్ళు, స్నేహితులు లాంటి వాళ్ళు,
అన్నదమ్ములని ఇక వాళ్ళే యేసుప్రభువారు అన్న ఈ మాట, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఈ నా మాటలు విని వీటి చొప్పున జరిగించి మీరే కదా. కనుక దేవుని బిడ్డ, నీ సహవాసం ఎవరితో, మనుషుల గురించి జాగ్రత్తగా ఉండు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు భక్తి చేయరు, చేసేవాళ్ళు కూడా పాడు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ వైపు చూడమాకండి. అలాంటి వాళ్ళు దుష్టులు అని బైబిల్ చెప్తుంది. అలాంటి వాళ్ళని అలాంటి గర్విష్ఠుల్ని, అలాంటి అపవిత్రుల వైపు చూసి నీ జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని, నీ మంచి సాక్ష్యాన్ని, నీ విలువైనటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కోల్పోమాక. నీ విలువైన విశ్వాసాన్ని దేవుని ఎదుట నీ మట్టుకు ఉంచుకుని నీ సహవాసం యేసు ప్రభుతోనే గడపాలి. యేసు ప్రభుతోనే గడపాలి. 101వ కీర్తన 3వ వచనం ఇలా చెబుతుంది, నా కన్నుల ఎదుట ఏ దుష్కారమైనను ఉంచుకొను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యాలు. భక్తి మార్గం తొలగిన వాళ్ళు ఎంత గొప్పోళ్ళైనా మన దృష్టిలో వాళ్ళు అసహ్యులు, పెంట లాంటి వాళ్ళు అనుకోవాలి. ఒక ఉదాహరణ మీకు చెప్పాలంటే, పెంట అసహ్యం అంటే అదే కదా, పెంటను చూసే కదా చీ అంటారు ఎవరైనా. భక్తి మార్గం తొలగిన వాళ్ళు ఎంత గొప్పోళ్ళైనా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నామని చీ. అలాంటి వాళ్ళతో మనకు సహవాసమా? అలాంటి వాళ్ళతో మన మాటలు, అలాంటి వాళ్ళతో మన చాటింగు, అలాంటి వాళ్ళకి మన ఫోన్లు, అలాంటి వాళ్ళతో మన యొక్క మన పనులు ఏదైనా మాట్లాడుకోవటం వద్దు. వాళ్ళ క్రియలు మన కంటని వాళ్ళ ప్రార్థన మానవద్దు. వాళ్ళు ఎలా దారి తోలికి చెడిపోతున్నారో మనం చెడిపోవద్దు. కనుక లోకమంతా భూలోకమంతా చెడిపోయిన దినాల్లో నోవాహు ఒక్కడే దేవునితో నడిచాడంట. దేవుని దృష్టిలో నీతిగా ఉండి తన ఇంటి కుటుంబాన్ని పెద్ద జలప్రలయం నుండి ఆ భయంకరమైన శిక్షను తప్పించుకొని రక్షించబడ్డాడు నోవాహు. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా మంది వారు ఒక్కళ్ళైనా సరే దేవునితో ఉండి, దేవునితో నడిచి, దేవునితో గడిపి, దేవుని ఆజ్ఞలకు గైకొని, దేవుని చిత్తమే జరిగించి ధన్యులై దీవించబడ్డారు. మరి నీ స్నేహం ఎవరితో? నువ్వెవరు? నీ స్నేహితులు ఎవరో చెప్పు. నువ్వెవరో నేను చెప్తా అని అన్నాడు పెద్ద మనిషి. అది నిజం. బైబిల్ కూడా అంటుంది, నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో వాళ్ళే నువ్వే వాళ్ళు. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తా అని పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని గద్దిస్తున్నాడు. కనుక పరిశీలించుకుని పరీక్షించుకుని, ప్రభువా నీతోనే నా సహవాసం, నీతోనే నా సంభాషణ, నీతోనే నా సమయం, నా జీవితానికి అంకితమైన సమర్పించుకుని క్రిస్మస్ వేళలో కన్యమరియ ఎలిజబెత్ అనే పెద్దాంతో ఎలా ఆత్మీయుల సావాసం, మీరు కూడా ఆత్మీయులతో సావాసం చేస్తూ ఆత్మీయమైన సంఘ సావాసంలో ఉంటూ దేవునితో గడుపుతూ నిజమైన స్వచ్ఛమైన క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించండి. దేవుడు అలాంటి కృప మీకు, మీ కుటుంబానికి దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.